హైదరాబాద్ నాంపల్లిలోని రవీంద్ర భారతి చౌరస్తాలో ఇంజనీరింగ్ కళాశాల బస్సును మెట్రో రైలుకు చెందిన క్రేన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో 5K రన్ ఏర్పాటు చేశారు. ఈ రన్లో పాల్గొనేందుకు 12 మంది బస్సులో విద్యార్థులు బయలుదేరారు. ఒక బస్సు అసెంబ్లీ వైపు నుంచి సచివాలయం వైపు కూడలి వద్ద మెట్రో రైలుకు చెందిన క్రేన్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రేన్ ముందు భాగం బస్సులోకి చొచ్చుకెళ్లింది. క్షతగాత్రులను లక్డీ కపూర్లోని గ్లోబల్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై మరిన్ని సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? కళాశాల యాజమాన్యం ఏమంటోంది? గుడ్ మార్నింగ్ నిల్మా. కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు మార్నింగ్ సైక్లింగ్ ప్రోగ్రామ్ కోసం నక్లెస్ రోడ్డుకు వస్తున్న సందర్భంలో రవీంద్ర భారతి దగ్గర ఒక ట్రైన్ ఢీకొనడంతో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని లగ్డీ కపుల్లోని గ్లోబల్ హాస్పిటల్కి తరలించారు. రవీంద్ర భారతి నుంచి నక్లెస్ రోడ్డుకు వస్తున్న సందర్భంలో మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఒక భారీ క్రైన్ దాని భాగం కిందికి ఉండడంతో బస్సుకు సంబంధించినటువంటి ఫ్రంట్ సైడ్ ట్రైన్ యొక్క ఐరన్ రాడ్ దానిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ముందరున్నటువంటి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఇమీడియట్ గా లగ్డీ కపుల్ దగ్గరలో ఉన్నటువంటి లగ్డీ కపుల్ గ్లోబల్ హాస్పిటల్ తరలించారు. ఆ సమయంలో కొంతమందికి తీవ్ర గాయాలైనట్టు హాస్పిటల్ కూడా చేయించారు. అయితే మరికొంతమందిని క్యూరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించినటువంటి వారికి మరి ప్రాణహాని ఏం లేదు. స్వల్ప గాయాలైనటువంటి వారిని అయితే ట్రీట్మెంట్ చేసి పంపించారు. కాలేజీకి సంబంధించిన బస్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఉండడంతో వాళ్ళు రావడం జరిగింది. అయితే మెట్రో కోసం ఉన్నటువంటి క్రెయిన్, భారీ క్రెయిన్ అది ఆ సందర్భంలో రావడంతో అదుపు తప్పి, అంటే ఆ బ్రేక్ వేసినప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో అది ఆ బస్సును ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్.